నమస్తే వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుపై దాడిని ఖండించిన మంత్రి పొన్నం జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి ములుగు జిల్లా మండలంలో సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క బాలికలతో కాసేపు కబడ్డీ ఆడి అలరించిన సీతక్క రాజమండ్రి టీఓ ఢిల్లీ విమాన సర్వీసులు ప్రారంభం సర్వీసులను ప్రారంభించిన కేంద్ర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అయ్యప్ప మాల ధరించాడని క్లాసులోకి అనుమతించని వైనం కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్లో ఘటన ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీని 5 కోట్లు డిమాండ్ చేసిన సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కారు దగ్ధం మావోయిస్టుల పని కాదు కలప స్మగ్లర్ల పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన దాదాపు 80 లక్షల దరఖాస్తులను ఈ నెల 31లోగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్లో నిక్షిప్తం చేయాలన్నారు దీనికి సంబంధించిన ప్రతి 500 మందికి ఒక సర్వేయర్ను నియమించుకోవాలన్నారు మోహన్ బాబు మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టుపై దాడి సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడం వరకు పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులపై దాడి అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్సిన లేదు చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది సీఎం కప్ మండల స్థాయి పోటీలను ములుగు జిల్లా మండలంలోని మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని కబడ్డీ పోటీలను ప్రారంభించారు పోటీలను ప్రారంభించిన సీతక్క కాసేపు బాలికలతో కబడ్డీ ఆడారు మెడల్ మీకు చెప్తాను ఏం చెప్తాం Okay,
రాజమండ్రిలో మధురాపుడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుండి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులను కేంద్ర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 6E364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజు రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6:30 గంటలకు ఢిల్లీ నుంచి మధురపూడికి, ఇక్కడి నుంచి ఉదయం 9:30 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. and dreams of connecting our regions and people. To the stage. అయ్యప్ప మాలాధారణ విద్యార్థికి అవమానం. మేడ్చల్ కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్ కి వస్తే ఆ విద్యార్థిని తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చోపెట్టిన వైనం బయటపడింది. ఇకపై దీక్ష వస్త్రాలతో స్కూల్ కు రావద్దని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఆ విద్యార్థిని స్కూల్ బస్సులో ఇంటికి పంపించేసింది. ఆ విద్యార్థి తండ్రితో ఫోన్లో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయ్యప్ప ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు, ఏం కాలే ఊరికే పంపించారు. హలో, ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ మాట్లాడతాను సార్, ఒక నిమిషం చెప్పండి. హలో, సాంసన్ మ్యామ్. మార్నింగ్ సార్. మార్నింగ్ మ్యామ్. సార్ మీరు అంత చెప్తే కూడా మళ్ళీ మీరు పంపిస్తే ఏం చేశారు? ఏమైంది మ్యామ్? నేను లెటర్ ఇచ్చాను కదా మీకు. మేము కూడా సర్క్యులర్ పంపించాం, చూసుకోండి సార్. నిన్న పంపించలేదు కదా మ్యామ్, నిన్న పంపించి నేను పంపించుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్. ఇప్పుడు వచ్చేట్లా తీసుకెళ్తాం, మీరు బస్సులో తీసుకెళ్లారు కాబట్టి బస్సులో పంపించండి. నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్. అదే చెప్తున్నాను సార్, బాబు క్లాస్ రూమ్ లో లేడు, బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు. ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను, సాయంత్రం బస్ లో వస్తాడు. ఓకేనా సార్? సర్క్యులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బాబు, మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా? తను అంటరాని వాడా? సార్ అంటరాని వాడు ఇవన్నీ కాదు సార్. మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్? తను అంటరాని వాడా? సార్ ఇప్పుడు మేము అంటరాని వాడా ఇవన్నీ అనట్లేదు సార్. మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు? దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు? అది ఎంతవరకు కరెక్టు? అది ఎంతవరకు కరెక్టు? మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను. మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం, అది మాకు అవమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా? సరే
సార్ మీరు వచ్చి ఇమీడియట్ గా తీసుకెళ్ళండి. మీరు లైబ్రరీలో కూర్చోబెడతారా? కావాల్సినట్టు సర్కులర్ కూడా పంపించాము. మీరు కారు దగ్ధం మావోయిస్టుల పని కాదని, కలప స్మగ్లర్ల పని అని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని సర్వేల గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున కారు దగ్ధమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు మలుపు తిరిగింది. ఏటపాక గ్రామానికి చెందిన కార్పెంటర్ గుంటుపల్లి మనోజ్, గణేష్ అనే వ్యక్తులు నెలిపాక నుండి కారు AP20 AE 5258 ని తీసుకొని చింతూరు మండలంలోని పేగ గ్రామంలో టేకు కలప కోసం వెళ్లి సుమారు 5 దుంగలను వేసుకొని తిరుగు ప్రయాణంలో సర్వేల గ్రామం దాటిన తర్వాత కారుని ఆపారు. దానిలో సీసాలో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి బగ్గుమని మంటలు లేచాయి. వాహనం దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో కలప స్మగ్లర్లకు కూడా గాయాలైనట్టు తెలిసిందే. దగ్ధమైన కారు చాసిస్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విషయం గురించి చింతూరు సీఐ దుర్గా ప్రసాద్ వివరణ కోరగా కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని, ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్ల డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వలేదనే అరబిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని, కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చెయ్యగలడా అని సవాల్ విసిరారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోవడంతో పాటు రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయి. చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా స్వతహాగా ఒక్క ఆలోచన కూడా రాదు, ఇతరులను కాపీ కొట్టడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానానికి, పెట్టుబడి సహాయం విధానాన్ని, ఆయన 13,500 రూపాయలు ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని ఘనంగా ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల్లో ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు. ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అంటే ఒక్క సంవత్సరం ఈ రోజుకు వాళ్ళకి ఎగ్గొట్టేసినట్లు లెక్క. ప్రధానంగా రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి అంశం అది. రెండవది ఉచిత పంటల బీమా. పాపం రైతులు చేసినటువంటి పంటలకి ఈ క్రాప్ విధానంలో పూర్తి చేసి ఈ క్రాప్ నమోదైన తర్వాత రైతు పండించినటువంటి పంటకి నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతు ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రైతు ఒక వంతు చెల్లించాలి. అటువంటిది రైతుది రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక వంతు మాత్రం సహాయం చేసింది. అయితే ఆ కేంద్రం సహాయం చేసినటువంటి ఆ వంతు కూడా కొన్ని ఫారెస్ట్ భూములకు సంబంధించి కానీ, కౌలు భూములకు సంబంధించి కానీ, లేదా ఎక్కడన్నా 1B లేనటువంటి భూములకు సంబంధించి కానీ, పోరంపోకు భూములకు సంబంధించి కానీ మేము ఇవ్వము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా ఆలోచన చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి బయటకు వచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం బయటకు వచ్చి యూనివర్సలైజేషన్ కింద రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాడు, రాష్ట్ర ప్రభుత్వం భరించింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవ్వాల్సినటువంటి ప్రీమియం కూడా మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఉచిత పంటల బీమా సమర్థవంతంగా సంపూర్ణంగా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలుగుతాము అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవడం, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీ విధానాల ప్రకారం భారతదేశంలోనే ఈ పంటలకు సంబంధించినటువంటి బీమా యొక్క విధి విధానాలు మారుస్తున్నాం, దాని ప్రకారం మేము మీరు చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఈ భారతదేశంలో యూనివర్సలైజేషన్ కింద పంటల బీమా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత పంటల బీమా రైతు అనేటువంటి వాడికి ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా, రైతులకి ఈరోజు అవగాహన లేదు, అవసరాలు లేవు, పాపం తెలియదు. అటువంటిది వాళ్ళకి భారం అవుతుంది ప్రీమియం, అందుకని కట్టాల్సినటువంటి పని లేదులే అని చెప్పి కట్టడం, నష్టపోతే పాపం వాళ్ళకి పంట ప్రీమియం రాదని చెప్పి నేరుగా చెల్లించాడు.
చంద్రబాబు నాయుడు రాగానే దానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం. రైతు చెల్లిస్తే మా వాటా మేము ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వం అంటే అక్కడ కూడా మిగిలించుకోవడానికి రైతులు చెల్లించేటువంటి దాంట్లో కకృతి పడుతున్నాడు. రైతులు ఎంత తక్కువ చెల్లిస్తే నా మీద అంత భారం తగ్గుతుంది అనుకుంటున్నాడు తప్ప రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు విషయాలతో పాటు కొన్ని దగ్గరలో ఏదైతే ధాన్యం ఈరోజు సేకరణ జరుగుతుందో ఆ ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గిట్టుబాటు ధరలకు దళారులు దోచుకుపోతున్నారు. మన జిల్లాలో కూడా ఈరోజు పంటల సాగు ప్రారంభమైంది, నాట్లు పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ దిశలో రేపు జరిగేటువంటి రోజుల్లో ఇప్పటి నుంచే మీరు సమర్థవంతమైనటువంటి ప్రణాళికతో రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో కానీ గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ మీరు ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పి కోరడంతో పాటు ఏదైతే ఎరువులు ఉన్నాయో, యూరియా లాంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో, యూరియా, DAP ఇవన్నీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేరుగా ఇంటి ముంగిటికే రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చేసేవాళ్ళం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఎరువులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముందుగా మీరు డబ్బు కడితే అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళ వరకు మేము ఊళ్ళో తెచ్చిస్తాం, మేమంటూ తెచ్చిచ్చేది లేదు అని చెప్పారు. దానివల్ల పాప రైతులు తీవ్రమైనటువంటి వేదన గురి కావాల్సి వస్తుంది. నిన్నటిదాకా ఇంటి ముంగిటికి వచ్చినటువంటి ఎరువులు ఈరోజు పొలవమని చెప్పి వెళ్ళి ఆ సొసైటీల దగ్గరికో లేకపోతే ఏదైనా ప్రైవేట్ యాజమాన్యం దగ్గరికి పోయి వాళ్ళు చెప్పినటువంటి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని తీసుకురావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులకి ఇది పెనుభారంగా మారుతుంది. కాబట్టి రైతుల యొక్క వసతి సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. గుంటూరు మంగళగిరి మండల పరిధిలోని ఏపీ ఎస్పీ 6వ పటాలములో 34వ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ఏపీ ఎస్పీ DIG బి రాజకుమారి ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ను తిలకించారు DIG బి రాజకుమారి. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ కె నాగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ డి ఆశీర్వాదం, ఫైర్ DG మాదిరెడ్డి ప్రతాప్, ఆక్టోపస్ కమాండెంట్ రవిచంద్ర, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. RSI ఎం చాణక్య గారు ఈ 2020 బ్యాచ్ కి చెందిన మీరు 2 క్యాష్ అవార్డు 7 GSలు పొంది ఉన్నారు. అద్భుతమైన పరిశ్రమతో ముందుకు వస్తున్నారు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మన DIG మేడం గారికి గౌరవ సమర్పిస్తూ ముందుకు వచ్చి అద్భుతమైన మార్చి ఫాస్ట్ తో ముందుకు జరుగుతుంది. ట్రాక్ లో రావద్దు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో నిన్న పట్టణంలోని బైరెడ్డి నగర్ లో జరిగిన విద్యార్థి మృతిపై పోలీసులు వివరాలను వెల్లడించారు. విద్యార్థి మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థి మృతి ప్రమాదవశాత్తు జరిగిందని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా స్పష్టం చేశారు. మొత్తం 4 డిఎస్పీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి డిఎస్పీ ఆధ్వర్యం కింద 4 సిఐస్ 10 ఎస్ఐస్ కి టీమ్ చేసి అన్ని క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, CDR అనాలిసిస్, ఆ పోస్ట్ మార్టం, దీని అబ్బాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, CCTV అనాలిసిస్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్ అండ్ నేబర్ చుట్టుపక్కల వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత స్పెషల్ ఫోరెన్సిక్ టీమ్స్ FSL నుంచి మన క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పిలిచి అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో PM చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్కి మనం ఏమేం కంక్లూజన్కి వచ్చాము మన అడిషనల్ SP గారు చెప్తారు. వాళ్ళు కూడా ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు యాక్టివ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఉత్తర్వుల మేరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఆల్ టీమ్స్తో. ఈరోజు అబ్జర్వేషన్ సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఏం చూసినామంటే ఏదైతే ఈ అమ్మాయి బంట్ అయిన హౌస్లో చూస్తే అమ్మాయి స్టోర్ రూమ్లో అబ్బాయితో పాటు మొన్న రాత్రి నుంచి 11 గంటల నుంచి స్టే చేసినట్టు తెలుస్తుంది. మిడ్ నైట్ ఇద్దరు 1:30 అయింది. దాని తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ గదిలో ఒక మూలక అంటే కార్నర్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లైక్ థిన్నరు, పెయింట్స్, తర్వాత టర్పెంటైలు, ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్లో. అది యాక్చువల్గా వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు.
దాన్ని ఆ అమ్మాయి అడ్వర్టైజ్గా తీసుకొని వాళ్ళ తాతకు వాళ్ళ అమ్మమ్మకు తెలియకోకుండా ఈ అబ్బాయితో కలవాలనే ఉద్దేశంతో అబ్బాయితో ఆ రూమ్లో ఉండడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఈ ఇది ఫైర్కి సంబంధించిన మెటీరియల్తో పాటు కింద మస్కెటో ఆయిల్ ఒకటి పెట్టడం జరిగింది. కింద ఎగ్జాక్ట్ వాళ్ళ మంచం కింద పెట్టుకున్నారు. దాని చుట్టూ కూడా ఈ సింథటిక్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఏదైతే టర్పంటైల్ ఉందో తర్వాత థిన్నర్ ఉందో అక్కడి నుంచి లీకేజ్ అనేది జరిగింది ఒక బాటిల్లో నుంచి. అది క్లోజ్గా ఈ టాటైస్ ఇది కాయలు పెట్టారు, మస్కిటో కాయలు. దానివల్ల ఆ ఫ్లేమ్స్ అన్నీ అంటుకొని ఒకటేసారి బర్న్ వచ్చేసి అబ్బాయికి ప్లస్ అమ్మాయికి ఫైర్ జరగడం జరిగింది. అది కూడా అమ్మాయి నియర్ బై ఫ్లేమ్స్ దగ్గర పడుకుంది, అబ్బాయి అవుట్ సైడ్ పడుకున్నారు. ఇద్దరు ఆ ఫ్లేమ్స్కి ఒకటేసారి పైకి లేచి బయటికి రావాలని ప్రయత్నిస్తూ డోర్ని తొయ్యడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా అబ్బాయి ఫస్ట్ బయటకు వచ్చాడు. ఈ అమ్మాయికి ఫ్లేమ్స్ ఎక్కువ వచ్చి అమ్మాయి కింద పడింది. అదే సమయంలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాతగారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. చూసేటప్పటికి అమ్మాయి టోటల్ బస్ట్ అవుతూ ఉండిందట. అతను ఎటువంటి రిస్క్లోకి పోవడానికి కూడా భయపడినాడు ఆ ఫ్లేమ్స్లో చూసి. ఎందుకంటే సార్ లోపలికి పోయలేకపోయినాడు, అమ్మాయి కాలుతుంది. తర్వాత ఈ అబ్బాయి కూడా పడిపోయినాడు. తర్వాత ఈ అబ్బాయి ఈ ఫ్లేమ్స్కి తట్టుకోలేక రోడ్డు మీదకి వెళ్తే నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి క్లాస్ అన్ని కాలిపోయినందుకు నేనే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి క్లాస్ ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. ఇదంతా ఈ రకంగా జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ పరిశీలిస్తే లోపల ఈ సింథటిక్ ఆర్టికల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఈ కాటన్ మీద వేసిన ఈ ప్లాస్టిక్ మ్యాట్ కానీ ఇవన్నీ కారణాలుగా మాకు కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఫ్లేమ్స్ రావడం కూడా దీంట్లో అన్ని రూపాల్లో మేము చెక్ చేయడం జరిగింది. అంటే హోమ్ సైడా లేకుంటే యాక్సిడెంటలా అంటే బయట వాళ్ళు చెప్పడము వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఊహించుకొని వాళ్ళంతా చేస్తున్న వల్ల ఇన్ని టీములను ఫామ్ చేసి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము రిపోర్ట్స్ వచ్చినాక మేము ఈ కేసుని ఫైనలైజ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎటువంటి హోమ్ సైడ్ కానీ లేకుంటే ఇది ఎటువంటి సూసైడ్ టెండెన్సీ కానీ ఏది లేదండి. అమ్మాయికి కూడా చాలా 3 years నుంచి అక్వైంటెన్స్ ఫ్రీగా వచ్చిపోతున్నాడు. ఏమంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ నుంచి ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుని అబ్బాయితో రెగ్యులర్గా మీట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఇది యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంటే కానీ మిగతా ఏమీ నో ఫౌల్ ప్లే దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మంచు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనోజ్ విచారణకు హాజరు కాగా మోహన్ బాబుకి ఆరోగ్య కారణాల రీత్యా తెలంగాణ హైకోర్టు ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా విచారణలో భాగంగా మంచు విష్ణు సిపి ముందు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సిపి విష్ణుకి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని కమిషనర్ విష్ణుకి సూచించినట్లు సమాచారం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలో నాటు తుపాకీతో హల్చల్ చేశాడు ఓ వ్యక్తి. పులివెందుల్లోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్ లో తుమ్మలపల్లికి చెందిన కోరా నాగిరెడ్డితో బబ్లు అనే వ్యక్తి ఘర్షణ పడగా బబ్లు కోరా నాగిరెడ్డిని గాయపరిచినట్లు తెలుస్తోంది. నాగిరెడ్డికి తలపై గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. శివప్రసాద్ బబ్బులు అంటారు. దేంతో దాడి చేసినారు? దేనికంటే ఇంతకు మేము ఏదో చిన్న నాకు డబ్బులు ఇవ్వాలి శివప్రసాద్ అనేవాడు. డబ్బులు కొంత సెలిబ్రేట్ చేసిన కొంత ఇవ్వాలి ఎప్పుడో కొంచెం ఇచ్చాను నీకు బాగుపడుతుంది అంటాను కదా. ఎవరు అడిగితే వాడు ఏదంటే చిట్టాను. తిట్టిన తర్వాత మనసు పెట్టుకుని దాడి చేశాను.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.